పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. పథకం ప్రకారం లైట్లు ఆర్పివేసి భవనాలపై నుంచి రాళ్లు వేశారని టీడీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ, పిఎస్ స్వామి టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. టీడీపీ శ్రేణులే రాళ్లు రువ్వారని, తమ కార్యకర్త కూడా గాయపడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాళ్ల దాడి ఎవరు చేసినా తప్పేనన్నారు మంత్రి అంబటి రాంబాబు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద తొండపి గ్రామం వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ గూండాలు అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంటు తీసి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. భగవంతుడి దయ వల్ల చిన్న చిన్న ఇంజరీస్తో బయటపడటం జరిగింది. పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి అధికార మదంతో మంత్రి ప్రోత్సాహంతో గంజాయి తాగి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళందరూ గంజాయి తాగి వైసీపీ గూండాలు ఈ విధంగా చేశారనేటువంటి ఒక ఆరోపణ కన్నా లక్ష్మణ్ గారు చేశారు. ఏదా చేయించటమో నా అభిమతం కాదు. నా చరిత్రలో ఎప్పుడూ అలా లేదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని. తొండపి అనే గ్రామం కొద్దిగా యాక్షన్ ఉన్నటువంటి గ్రామం. ఇలాగే నా మీద అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు. నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది. నేను ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.